वज़ीर आबकारी श्रीनिवास गौड़ ने दिल्ली शराब मामले में इन्फोर्समेंट डायरेक्टरेट की जानिब से बीआरएस के अपने काउंसिल कविता को तलब करते हुए पूछताछ करने पर अपने शदीद रद्द-ए-अमल का इजहार किया। उन्होंने कहा कि तेलंगाना की सरजमीन तहरीकों को जन्म देती है। इस सरजमीन के अफराद इस तरह के मुकदमात से डरने वाले नहीं हैं। दिल्ली में मीडिया से बात करते हुए श्रीनिवास गौड़ ने मरकज की बीजेपी हुकूमत से मुतालबा किया कि अगर उनमें हिम्मत हो तो बैरून ममालिक फरार होने वाले धोखेबाजों को पकड़ कर लाएं और उनसे पूछताछ करें, जिन्होंने बैंकों को करोड़ों रुपए का धोखा देते हुए मुल्क से राह फरारी इख्तियार की। ऐसा ना करते हुए तेलंगाना की दफ्तर को गैर जरूरी एक मामले में घंटों ईडी के दफ्तर में बिठाकर पूछताछ की जा रही है। श्रीनिवास गौड़ ने कहा कि मरकज की बीजेपी हुकूमत बीआरएस पार्टी और चीफ मिनिस्टर चंद्रशेखर राव का सामना करने के मौक़िफ़ में नहीं है, इसीलिए वो गलत मुकदमा दर्ज करते हुए केसीआर खानदान को खैफ करने की कोशिश कर रही है। ప్రెస్ కాన్ఫరెన్స్ కన్నా ముందు ఒక చిన్న వీడియో కూడా చూపిస్తాను. లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లలో అడగకుండా ఎలాంటి సమాచారం అడగకుండా మా కవిత గారిని తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ఆడబిడ్డని, కనీసం ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక ఆడపిల్ల మీద ఒక అభియోగం మాట్లాడుతున్నప్పుడు ఇంత దారుణంగా ఈ భారతదేశంలో ఉంటదా? మేము మహిళలను గౌరవిస్తాం, మహిళలను పూజిస్తాం, ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్తారే. ఈ రోజు మా ఇదే కవితమ్మ నిన్ను అడిగితే ఇగో ఈ రోజు నేను తీసుకొస్తున్నా ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయి. గతంలో కూడా టీవీ చర్చలో చెప్పడం జరిగింది. ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయి, ధ్వంసం చేసే పని మాకు లేదు, తప్పు చేయలేదు, తల వంచేది లేదు. మీరు అడిగినప్పుడు ఈ ఫోన్లన్నీ తెస్తామని చెప్పి ఈ రోజు ఆ ఫోన్లన్నీ తీసుకొచ్చి ఇలా ఒక లేఖ ద్వారా ఈడీ గారికి కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు? రాని కాలేజీలోనేమో, లేని కాలేజీలేమో తెలంగాణకి ఇచ్చినామని చెప్తారు. ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వకపోవడా కాలేజీ ఇచ్చినామని చెప్తారు. ఉన్న ఫోన్లనేమో పోయిన ఫోన్లు అని చెప్తారు.